ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ సాంబార్ చేసాం. ఎలా చేసామనేది వీడియోలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ కట్ చేసి చిన్న కడాయి పెట్టి ఆయిల్, ఆనియన్స్ మంచిగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ మసాలా ప్రిపరేషన్ కోసం కొంచెం చెక్క, మిరియాలు, లవంగాలు వేసుకోవాలి మిక్సీ జార్లోకి. ఇందులోకి కొంచెం కోకోనట్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అప్పుడే మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, అందులోకి 3 స్పూన్స్ ధనియా పౌడర్, 1½ స్పూను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అప్పుడే చేసుకున్న దాంట్లోకి ఇది కూడా వేసి మంచిగా రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చికెన్ సాంబార్ కోసం కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ రెండు ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, టూ మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. కొంచెం టర్మరిక్ వేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్స్ అంతా చికెన్కి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా వాటర్ వచ్చేదాకా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అప్పుడే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది చికెన్లోకి ఎంత కావాలో చూసుకొని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మసాలా వేసేసినా బాగుండదు. అందుకని చూసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకొని ఎంత వాటర్ సరిపోతుందో అనేది చూసి మిక్స్ చేసుకోవాలి. చికెన్ మునిగేదాకా వేసుకుంటే వాటర్ సరిపోతుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది.
చికెన్ సాంబార్ రెడీ అయిపోయింది. 2 విజిల్స్ ఉడికించుకుంటే సూపర్‌గా ఉంటుంది. చాలు మరీ అంత 3 విజిల్స్ దాకా పెడితే చాలా మెత్తగా ఉడికిపోతుంది. అప్పుడు ఏం బావుండదు. అందుకే 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చికెన్ సాంబార్‌లోకి ఈరోజు మేము కాంబినేషన్‌గా రాగి సంగటి చేసుకున్నాం. చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.